దేవుళ్ళందరిలో అమ్మవారు భక్తులకు సునాయాసంగా వరాల జల్లును కురిపిస్తూ ఉంటుంది. బాధలు లేకపోతే మన భక్తి ఏకాగ్రతతో ఉండదనో మరేమో కారణం తెలియదు, కానీ అప్పుడప్పుడు కష్టాలు మనకు పలకరించి వెళ్ళిపోతుంటాయి. ఈ బాధల నుండి కొంత ఉపశమనం దొరకగానే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్ళాం. ఈ మధ్య నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా వెంట్రుక వాసిలో ముప్పు నుండి బయటపడగలిగాను. అదంతా అమ్మవారి దయవల్లనే కాబట్టి రాయగడ మజ్జిగౌరమ్మ తల్లి దర్శనానికి కుటుంబం మొత్తం కలిసి వెళ్ళాం. మీరు కూడా నా కుటుంబ సభ్యుల్లా భావిస్తూ మీతో ఈ విశేషాలను పంచుకుంటున్నాను. నా ఛానల్ పేరు దేవి వెంకట్ విలేజ్ వ్లాగ్స్. ఇది నేను చేస్తున్న మొదటి వ్లాగ్. ఇది చేస్తున్న సమయానికి నాకు హెల్త్ బాగోలేక చిన్న సర్జరీ జరిగి 1 month అయింది. మేము ఇంటి దగ్గర అందరం కలిసి బయలుదేరాం. మా చెట్టు పువ్వులే ఉంటే వాటిని కూర్చుకోవడానికి కూడా సమయం లేక వ్యాన్లో కూర్చుని అక్కడే మాల కట్టేసి అందరికీ పెట్టేశాను. తర్వాత దారిలో ఆపి ఒక చిన్న హోటల్ ఉంటే అక్కడ వెళ్ళి కలిసి టిఫిన్ చేసేసాం అందరమును. మళ్ళీ యథావిధిగా మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. రాయగడ చేరుకునేసరికి ఒక 11:30 ఇలా అయ్యింది. ఎంత వేగంగా వెళ్ళినా సరే మా ఊరు నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 3:30 గంటల సమయం పట్టింది. మేము లాస్ట్కి మజ్జిగౌరమ్మ ఆలయానికి రాయగడ చేరుకున్నాం. ఈ ఆలయం విశేషాల్లోకి వస్తే 15వ శతాబ్దంలో నందపూర్ మహారాజు రాజా విశ్వనాథ్ దేవ్ రాయగఢలో ఒక కోట నిర్మించుకున్నారు. ఆయనకి 108 మంది రాణులు ఉండేవారు. రాజావారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం వల్ల మధ్యగర్యాని మధ్య గదిలో వెలసిన తల్లిగా పేరొచ్చింది. ఈ ప్రదేశానికి మన ఆంధ్ర ప్రజలు ఎక్కువగా దర్శించుకోవడం మొదలుపెట్టిన తర్వాత మధ్యగర్యాని అనే పదాన్ని మజ్జిగౌరిగా మార్చేశారు. కళింగ రాజ్య చరిత్ర ప్రకారం 1538వ సంవత్సరంలో గోల్కొండని ఇబ్రహీం కుతుబ్ షా పరిపాలించేవారు. అతడి సేనాధిపతి రుతువ్ ఖాన్ రాయగఢపై దండెత్తి విజయం సాధించి విశ్వనాథ్ దేవుని హతమార్చాడు. అతని మరణం తర్వాత అతని 108 మంది రాణులు సతీ సహగమనం చేస్తారు. అంటే రాజుగారి శవంతో పాటు ఈ బ్రతికి ఉన్న 108 మంది రాణులు అగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేశారు. ఈ ప్రదేశం ప్రస్తుతం మందిరం పక్కనే ఉంది. దీన్నే సతీగుండం అంటారు. రాజు మరణం తర్వాత అమ్మవారి ఆలనా పాలన చూసేవారే కనుమరుగయ్యారు. రాజ్యం పోయింది, రాజు పోయాడు. దీంతో అమ్మవారి వైభవం పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత దాదాపు 400 సంవత్సరాల పాటు అమ్మవారి పాలన ఎవ్వరూ పట్టించుకోలేదు. పూజలు లేక అమ్మవారు మరుగున పడిపోయింది. తర్వాత 1930వ సంవత్సరంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో విజయనగరం నుంచి రాయ్పూర్ వరకు రైల్వే లైన్ను వేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే రాయగడ మజ్జిగౌరి గుడి వద్ద జంజావతి నదిపై వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. అమ్మవారు తనకు పూర్వ వైభవం వచ్చేలా ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించాలి అని ఆంగ్లేయుల కలలో కనిపించి చెప్పింది. అయినప్పటికీ బ్రిటిష్ వారు మన అమ్మవార్లపై నమ్మకం లేక అదంతా ఉట్టి కల్పన అనుకుని ఆలయ నిర్మాణం చేయకుండానే అమ్మవారి మహిమ తెలియక వంతెన నిర్మించేశారు. ఎంతో కట్టుదిట్టంగా కట్టిన వంతెన ఒక్కసారిగా ఏ కారణం లేకుండానే కుప్పకూలిపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నం జరిగినా అక్కడ వంతెన నిర్మాణం చేయడం బ్రిటిష్ వారికి తల ప్రాణం తోక్కొచ్చేలా చేసింది. అప్పుడు బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టి అమ్మకు గుడి కట్టి హారతలు పట్టారు. మరలా వంతెన నిర్మాణంకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అప్పుడు పూర్తవడం జరిగింది. ప్రతి సంవత్సరం చైత్రమాసం ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అమ్మవారి శక్తి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఈ 5 రోజుల పాటు అమ్మవారికి పూజలు ఘనంగా జరుగుతాయి. ఈ చైత్రోత్సవం చివరి 5వ రోజున శక్తి హోమం ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా అగ్నిమల్లెలు కార్యక్రమం చేస్తారు. కనకనలాడే నిప్పుల నుండి ఆలయ పూజారి నడుచుకుంటూ వెళ్తారు. పూజారి అనంతరం నిప్పులపై నుండి పిల్లల నుంచి వృద్ధుల వరకు నడుచుకుంటూ అమ్మవారి దయ వల్ల నడుస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆ తర్వాత జరిగేది ముల్ల ఊయల సంబరం.
ఊయల మీద మొనతేలిన మేకుల మీద పూజారి కూర్చుని ఊయలు ఊగుతారు. ఆలయ సింహద్వారం ఎదురుగా 5 క్వింటాల ఎత్తడితో చేసిన గుర్రం విగ్రహం ఉంటుంది. ప్రతిరోజు రాత్రి అమ్మవారు ఆ గుర్రంపై ఇప్పటికీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు అని ఆనవాళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి. ఆలయం దగ్గర ఒక ముడుపుల చెట్టు కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టినట్లయితే అసాధ్యం అనుకున్న పని కూడా పూర్తవుతుందని భక్తుల నమ్మకం. ఆలయం బయట ఉన్న రాయజాని మందిరం వద్ద భక్తులు రాళ్ళ పూజ చేస్తారు. అమ్మవారిని దర్శించుకొని వచ్చాక ఒక రాయిని వేయడం ఇక్కడ గిరిజనుల తెగల ఆచారం. మేము కూడా ఇక్కడ ఉండే ముడుపుల చెట్టుని, మిగిలిన పరిసర ప్రాంతాలని అన్నిటినీ సందర్శించి అమ్మవారి దర్శనం చాలా బాగా చేసుకున్నాం. మేము మా కుటుంబంతో సహా మొత్తం ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఏ చిన్న కార్యక్రమం అయినా కలిసికట్టుగా వెళ్ళడం వల్ల మాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. మేము వెళ్ళిన రోజు భక్తుల రద్దీ కొంచెం తక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. మామూలు రోజుల్లో అంటే ప్రతి ఆదివారం, మంగళవారం, బుధవారం రోజుల్లో అమ్మవారికి దర్శించుకునే వాళ్ళ సంఖ్య వేలల నుంచి లక్షల వరకు ఉంటుంది. ఇంతేనండి ఈ వీడియో.